అందరికీ నమస్కారం. ఈరోజు దత్త జయంతి సందర్భంగా ఇంటిని పూజా గదిని శుభ్రపరిచి దత్తాత్రేయుడు చిత్రపటంకు గంధం, పసుపు రంగు పుష్పాలు అలంకరించి ఆవు నెయ్యితో దీపం పెట్టి ముందుగా గణపతికి పూజించి తరువాత దత్తుని పూజ మొదలు పెట్టాలి. నైవేద్యంగా పసుపు రంగు పులిహోర, బూందీ లడ్డు, కేసరీబాతు వంటి ప్రసాదాలు నివేదించాలి. తరువాత దత్తాత్రేయ అష్టోత్తరం సహస్రనామావళి పఠించాలి. తరువాత ఇంట్లో పూజ పూర్తయ్యాక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. తరువాత స్వామివారికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈరోజు కుక్కలకు ఆహారం సమర్పించడం మంచిది. అలాగే గోమాతకు గ్రాసం తినిపించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భం నుంచి జన్మించినందున దత్తుణ్ణి సాయంత్రం వేళలో పూజించడం సంప్రదాయం. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజ చేసుకోవడానికి శుభ సమయం.